కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగటం తప్ప ప్రజల సమస్యలపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జాగృతి జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. హనుమకొండ జిల్లా పరకాలలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పరకాల మండలంలోని మల్లక్కపేట హాస్టల్లో ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ 10వ తరగతి విద్యార్థిని ఏకు శ్రీవాణి కుటుంబాన్ని కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కవిత విమర్శించారు. మానవతా కోణంతో ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సత్వరమే డీజీపీ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు కొంచెం సీరియస్గా ఎంక్వైరీ చేయండి. కారణం ఎవరో కనుక్కోండి. సస్పెండ్ చేస్తారా, పక్కకు పెడతారా, ఒక భయం అయితే ఉండాలి ఖచ్చితంగా. మరొకవేళ ఉపాధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువైతే దానికి మార్గం కనిపెట్టండి. ఏదో ఒకటి చేయండి. కానీ ఈ పాపలు ఎందుకు చనిపోతున్నారు, ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళు మన తెలంగాణ భవిష్యత్తు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.